హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వాసుని, మీరు చూస్తున్నారు వాసు టెక్నికల్ సౌండ్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, మనం డీజే ప్లస్ 8 ఛానల్ మిక్సర్ని మనం అన్బాక్సింగ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈ మిక్సర్ నేను చాలా తక్కువ ధరలో తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ మిక్సర్ నేను అన్బాక్సింగ్ చేసి అసలు ఈ మిక్సర్ అనేది ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉందో ఇవన్నీ డీటెయిల్గా మీకు వివరించి చెప్తాను ఫ్రెండ్స్. అలానే ఈ మిక్సర్ అనేది మనకి ఎలా యూజ్ అయ్యింది అంటే డీజే ప్రోగ్రాలకి వాడవచ్చా, లేకపోతే లైవ్ ప్రోగ్రాలకి వాడవచ్చా అనేది కూడా నేను డీటెయిల్గా ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి ముందుగా మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, మనం చూస్తుంది డీజే ప్లస్ 8 ఛానల్ మిక్సర్ ఫ్రెండ్స్. ఇది బాక్స్లో మనకు వచ్చింది. ఇది మనం చూస్తే ఇక్కడ 8 ఛానల్స్ అని మోడల్ నెంబర్ ఉంది ఫ్రెండ్స్. ఇదిగోండి డీజే ప్లస్ మోడల్ నెంబర్, మిక్సర్ మోడల్ నెంబర్ ఫ్రెండ్స్. ఇది మనకి బాక్స్ అనేది ఇట్లా ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంక మనం ఆలస్యం చేయకుండా బాక్స్ అనేది ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. మనం చూస్తే బాక్స్లో మనకి స్పాంజ్తో పాటు గట్టిగానే ప్యాకింగ్ చేసి ఇచ్చారు ఫ్రెండ్స్, ఏ డ్యామేజ్ అవ్వకుండా. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మనం చూస్తే పవర్ కార్డ్ అనేది ఉంది ఫ్రెండ్స్. ఇది మిక్సర్ పవర్ కార్డ్ ఫ్రెండ్స్. ఇది ఇంకా మిక్సర్ అనేది బాక్స్ నుంచి తీసేద్దాం. బాక్స్ అనేది ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ మిక్సరు. మనం చూస్తే 8 ఛానల్స్ ఇచ్చాడు ఫ్రెండ్స్. మొత్తం 8 ఛానల్స్. క్వాలిటీ మాత్రం బాగుంది ఫ్రెండ్స్. మిక్సర్ మొత్తం ఒకసారి చూడండి. మీకు ఐడియా ఉండిద్ది, బ్యారెంగర్ ఓల్డ్ మోడల్లో ఒకటి ఉంది ఫ్రెండ్స్, సేమ్ అదే మోడల్లో ఇచ్చాడు చూస్తానికి. ఇటు నుంచి హెయిర్ పోవటానికి ఇవి, లోపల హీటు. మొత్తం క్వాలిటీ మాత్రం బాగుంది ఫ్రెండ్స్. మనం చూస్తే వెనకమాల ఇవి మనం పవర్ కార్డ్ పెట్టుకోవడానికి ఇలానే ఆన్ ఆఫ్ బటన్ ఫ్రెండ్స్. ఇది ఓకే. ఇంకా మనం ముందు చూస్తే ఫ్రెండ్స్ మనకి ఓకే ఫ్రెండ్స్, మిక్సర్ మొత్తం చూసుకుంటే 8 ఛానళ్ళు, అలానే లెఫ్ట్ రైటు అని ఈకో. దీంట్లో ఏంటంటే ఫ్రెండ్స్ మార్చింది, ఈ లెఫ్ట్ రైటు మనకి ఇటు సైడ్ ఉంటాయి, కానీ ఇటు సైడ్ వేసి ఈకో అనేది లాస్ట్లో ఇచ్చాడు ఫ్రెండ్స్. అలా చూస్తే మనకి గెయిను, అలానే షార్పు, మిడ్డు, బేసు అనేది ఇచ్చాడు ఫ్రెండ్స్. అలానే ఆక్స్ 1 ఇచ్చాడు, అలానే ఈకోకి ఒక వాల్యూమ్ అనేది ఇచ్చాడు ఫ్రెండ్స్. అలానే లెఫ్ట్ రైట్ ప్యాన్. ఓకే ఫ్రెండ్స్, మనకి మీట్ బటన్ కూడా ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇదిగోండి మీట్ బటన్, ఆన్ ఆఫ్ చేసుకుంటాను మైక్. క్వాలిటీ మాత్రం బాగుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఎంత ఫ్రీగా ఉన్నాయో, చీప్ అండ్ బెస్ట్లో ఫ్రెండ్స్. మిక్సర్ బాగుంది. నేను ఏదో అనుకున్నాను, ఇంత తక్కువ ధరలో వస్తుంది కదా, బాగోదేమో మిక్సర్ అని. క్వాలిటీ మాత్రం బాగుంది ఫ్రెండ్స్. ఇది అలా మనం చూస్తే ఇక మనకి మైక్లు కనెక్ట్ చేసుకుంటానికి జాక్లు ఇచ్చాడు, అలానే మనకి మెయిల్ కూడా ఇచ్చాడు ఫ్రెండ్స్ కనెక్ట్ చేసుకుంటానికి. అలానే అవుట్పుట్ ఫ్రెండ్స్ లెఫ్ట్ రైటు. ఇక్కడికి వచ్చే మనం చూస్తే లెఫ్ట్ రైట్ చూస్తే జాక్ల అవుట్పుట్ ఫ్రెండ్స్. ఇదేమో హెడ్ ఫోన్స్కి ఫ్రెండ్స్. ఇది
ఇదేమో ఆక్స్కు ఇచ్చాడు ఫ్రెండ్స్, ఆక్స్ అవుట్పుట్. ఇదేమో రిటర్న్ ఫ్రెండ్స్, రిటర్న్. అలానే చూస్తే ఈ ఎఫ్ఎఫ్ సెండ్ అవుట్పుట్ ఫ్రెండ్స్. ఇది మనకి అలానే టేప్ రికార్డ్ గారి నుంచి అవుట్, లేకపోతే దీని నుంచి లెఫ్ట్ రైట్ కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం. ఇదిగోండి లెఫ్ట్ రైట్ అవుట్పుట్లు ఫ్రెండ్స్ ఇవి. ఈ రెండు వచ్చేప్పుడు కల్లా అవుట్పుట్ ఫ్రెండ్స్. ఇది కింద రెండు వచ్చేప్పుడు ఇన్పుట్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం చూస్తే ఫస్ట్ ఈ బటన్ వచ్చేప్పుడు కల్లా మనం చూస్తే ఫ్రెండ్స్, ఇది మనకి మెమరీ కార్డ్ పెట్టుకోవడానికి కానీ దీని కంట్రోల్ ఫ్రెండ్స్, బ్లూటూత్కి సంబంధించిన కంట్రోల్. అలానే ఇదే ఎఫెక్ట్స్కి, ఈ మూడు మాత్రం ఎఫెక్ట్స్కి సంబంధించిన కంట్రోల్స్ ఫ్రెండ్స్ ఇవి. ఓకే ఫ్రెండ్స్, అలానే మనం చూస్తే అయితే ప్యాన్ కంట్రోల్ ఫ్రెండ్స్, లెఫ్ట్ రైట్ ఈకోకి సంబంధించి. అలానే మనం చూస్తే హెడ్ ఫోన్స్ ఇది వాల్యూమ్ కంట్రోల్. అలానే ఆక్స్ అనేది వాల్యూమ్ కంట్రోల్ ఫ్రెండ్స్ ఇది. ఓకే ఫ్రెండ్స్, మన మిక్సర్ అంతా చూస్తే లుకింగ్ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది చూడండి ఎంత బాగుందో. ఒకసారి మీకు ఆన్ చేసి నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఒకసారి ఈ కంట్రోల్స్ కూడా చాలా స్మూత్గాను బాగున్నాయి ఫ్రెండ్స్. మనం చూస్తే ఇక్కడ చిన్న డిస్ప్లే కూడా ఇచ్చాడు మనకి, ఇక్కడ మనకి కనపడుతూ ఉండిద్ది. అండ్ ఈ బటన్స్ వచ్చేప్పటికల్లా మనకి మోడ్ సెట్ చేసుకోవడానికి, మనకి ఏ మోడ్ కావాలంటే ఆ మోడ్ సెట్ చేసుకోవచ్చు. అలానే ఇదేమో మనకి పాట సెలెక్ట్ చేసుకోవడానికి ఇదేమో మీట్ బటన్ ఫ్రెండ్స్. చాలా బాగుంది ఫ్రెండ్స్ మిక్సర్ అనేది. ఓకే ఫ్రెండ్స్, ఇంక నేను ఒకసారి మిక్సర్ అనేది ఆన్ చేసి మీకు మొత్తం చెప్తాను ఫ్రెండ్స్. ఒకసారి ఇది కనెక్ట్ చేసి నేను మాట్లాడి మీకు నేను చెక్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. చెక్ 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 మైక్ చెక్ మైక్ చెక్. హలో హలో. ఓకే ఫ్రెండ్స్, మిక్సర్ అనేది ఆన్ అయిపోయింది. మనం చూస్తే ఇదిగోండి ఫ్రెండ్స్, ఇట్లా ఉంది క్వాలిటీ. మీకు వినపడుతూ ఉన్నది వాయిస్ నాది. ఈ మిక్సర్ నుంచే నేను మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి మిక్సర్ నుంచే మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్ నేను. చెక్ 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 చెక్. అని ఇప్పుడు మన ఎఫెక్ట్ కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఎక్కువ అనేది ఇప్పుడు నేను ఆన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. హలో హలో మైక్ చెక్ 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 మైక్ చెక్. హలో హలో మైక్ చెక్ చెక్. మనం చూస్తే ఫ్రెండ్స్ ఇదిగో ఎక్కువ అనేది పెట్టాను ఫ్రెండ్స్ నేను. ఎక్కువ అనేది ఎట్లా వస్తుందో నాకు ఎదురు మానిటర్ లేదు, నేను డైరెక్ట్గా మీకు రికార్డింగ్ పెట్టాను ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ నేను ఎక్కువ అనేది విన్నాను ఫ్రెండ్స్, చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది ఫ్రెండ్స్. అలానే మనం ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్, నేను మాట్లాడే సిగ్నల్స్ కూడా ఇక్కడ మనకి లెఫ్ట్ రైట్ రెండు సపరేట్గా కనబడుతుంది ఫ్రెండ్స్ మన సిగ్నల్స్. హలో హలో మైక్ చెక్. హలో హలో. నేను రైట్ నుంచి సిగ్నల్ తీసుకున్నాను, అందుకే మనకి ఈ క్లిప్పింగ్ రైట్ నుంచి వస్తుంది ఫ్రెండ్స్ మనకి. హలో హలో మైక్ చెక్ చెక్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మైక్ చెక్ 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 మైక్ చెక్ మైక్ చెక్. హలో. చూడండి ఫ్రెండ్స్ క్వాలిటీ అనేది ఎట్లా ఉందో. చిన్న శబ్దం అనేది వినపడుతుంది ఫ్రెండ్స్, అది గుర్రని, అది ఎర్త్ సౌండ్ ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఎర్త్ అనేది కలపలేదు, అందుకే నా సౌండ్ వస్తుంది, ఏమనుకోవద్దు. నెక్స్ట్ వీడియోలో ఈ సౌండ్ రాకుండా నేను చూసుకుంటాను ఫ్రెండ్స్. కొద్దిగా ఎర్త్ ఇక్కడ కలపలేదు, అందువల్ల ఈ సౌండ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. చివరిగా ఈ మిక్సర్ ప్రైస్ ఎంతంటే ఫ్రెండ్స్ నాకు 10,500 పడింది ఫ్రెండ్స్. అంటే 10,500 పడింది ఫ్రెండ్స్ ఈ మిక్సర్. నాకు బెస్ట్ ప్రైస్లో వచ్చింది. అలానే ఈ మిక్సర్ అనేది మనకి
రెండు విధాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇటు డీజే వాళ్ళకి యూజ్ అవుతుంది, ఇటు లైవ్ ప్రోగ్రాలకు కూడా వాడుకోవచ్చు ఫ్రెండ్స్. క్వాలిటీ మాత్రం బాగుంది, మిక్సర్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. రెండింటికి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది నేను అసలు ఊహించలేదు ఇట్లా ఉండిద్దని. తక్కువ బడ్జెట్లో ఇంత మంచి మిక్సర్ వచ్చింది ఫ్రెండ్స్. మీకు తీసుకోవాలనుకుంటే మాత్రం ఇది స్టార్టింగ్ అయితే మీరు ఫస్ట్ మిక్సర్ ఇదే తీసుకోండి ఫ్రెండ్స్, బాగుండిద్ది మిక్సర్ అనేది. ఇంకా దీంట్లో 12 ఛానల్ ఉంది, 16 ఛానల్ ఉంది. నేనైతే 6 ఛానల్ తెప్పించాను ఫ్రెండ్స్. నేను 6 ఛానల్ తెప్పించి మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.